చేయండి. ఉమ్, చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 16/3/2026 ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 బై జిడ్డు కృష్ణమూర్తి గారు. ఈరోజు టాపిక్ కెన్ గాడ్ బి బ్రాట్ త్రూ ఆర్గనైజ్డ్ రియలైజేషన్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. కెన్ గాడ్ బి బ్రాట్ త్రూ ఆర్గనైజ్డ్ రిలీజన్ అంటే రిలీజన్ సంస్థాపించబడిన చెప్పండి మీరు. చెప్పడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఉమ్. అయిపోయింది. అంటే సంస్థాపించబడిన మతాల ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోగలమా, తీసుకురాగలమా అని, అది ఇవాళ టాపిక్. సాయంకాలం సూర్యుడు ఆకుపచ్చడి రైస్ ఫీల్డ్స్ మీద, అంటే వరి పొలాల మీద, పొడుగ్గా ఉన్నటి పామ్ ట్రీస్ మీద ప్రకాశిస్తున్నాడు. ఆ ఫీల్డ్స్ అన్ని కూడా వంపు తిరిగి అంటే పామ్ గ్రోవ్స్ చుట్టూరా, పామ్ చెట్ల చుట్టూరా ఉన్నాయి. ఒక సెలయేరు కూడా ఉంది. ఆ పొలాల ద్వారా, అక్కడున్న ఆ గార్డెన్ల ద్వారా ప్రవహిస్తుంది. అది ఆ బంగారం రంగు కాంతి చాలా లైవ్లీగా ఉంది. భూమి చాలా రిచ్గా ఉంది. చాలా ఎక్కువగా వర్షాలు పడ్డాయి. అందుకని అక్కడ మొక్కలు అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఫెన్స్ యొక్క పోస్టులు కూడా, వాటి మీద కూడా ఫెన్సింగ్ కి అని పెడతాం కదా, అక్కడ వాటికి కూడా ఆకుపచ్చటి రంగు అంటే ఆకులు అవి ఉన్నాయి. సూర్యుడు, ఆ సముద్రం ఏమో ఫిష్ తో నిండిపోయింది. అక్కడ ఆ భూమిలో ఆకలి అన్నది ఎవరికీ లేదు. ఆకలితో చనిపోవడం, వాళ్ళు అక్కడ బాగా జీవిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పశు సంపదని, అవి కూడా చాలా లావుగా బద్ధకంగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పిల్లలు ఉన్నారు. ఈ లోపల సూర్యాస్తమయం అయిపోయింది. అది ఎంతో సౌందర్యవంతమైన సాయంత్రం, చల్లగా, అంత వేడి అయిపోయాక, అంత ఎక్కువ ఎండ అయిపోయాక చల్లగా ఉంది. ఒక చల్లటి గాలి ఆ కొండల మించి, పామ్ ట్రీస్ మించి ఆ సౌందర్యాన్ని ఆకాశానికి ఇస్తున్నాడు. అక్కడ ఒక చిన్న కారు ఆ కొండ మీద వెళ్తోంది. ఓ చిన్న పిల్లవాడు ఫ్రంట్ సీట్ ని, అంటే తనకి తాను కంఫర్టబుల్ గా కూర్చున్నాడు. అంటే ఆ చిన్న పిల్లవాడు, చిన్న పిల్ల కంఫర్టబుల్ గా ఉంది. ఆమె చాలా సిగ్గుతో ఉంది ఒక పదం చెప్పడానికి కూడా. ఆవిడ కళ్ళతో చూస్తూ ఉంది, అంతా కళ్ళే అన్నట్టుగా. అక్కడ ఎందరో ప్రజలు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళు కొంతమంది బాగా బట్టలు వేసుకున్నారు, కొంతమంది పూర్తిగా శరీరం ఏదో ఒక ముద్ద తప్ప నేకెడ్గా ఉన్నారు. ఒక వ్యక్తి దారాన్ని ధరిస్తే ఒక చిన్న పట్ట అనేది ఆ స్ట్రీమ్ లో, సలే అంటే ఆ ప్రవాహంలో ఆ ఒడ్డున కూర్చుని వేస్తున్నాడు. ఆయన ఆ నీళ్ల కింద చాలా సార్లు అలా చేశాడు. తన్ని తాను రబ్ చేసుకుంటున్నాడు, అంటే తుడుచుకుని ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. అయినా ఇది చాలా చీకటి అయిపోయింది. ఆ కారు హెడ్ లైట్స్ అక్కడున్న ప్రజల మీద, చెట్లని ప్రకాశవంతం చేస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. మైండ్ ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలతోటి నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూ, ఏదో ఒకటి వింటూ ఉంటుంది. అది ఎప్పుడు శూన్యంగా ఉండదు.
ఎప్పుడైనా బై ఛాన్స్ అలా ఉంటే అది బ్లాంక్ అయిపోతుంది, లేకపోతే పగటి కలలాగా. అది ఎప్పుడు కూడా ఎంటీగా ఉండాలని కోరుతూ ఉంటుంది, కానీ అది ఎంటీగా ఉండదు. అది ఎప్పుడు పూర్తిగా నిండిపోయి ఉండడం వల్ల ఏ ఒక్క చలనము కూడా అక్కడ సంభవం కాదు. ఈ రకమైన కాన్స్టెంట్ గా అది ఆక్యుపై అయిపోవడం అన్నది, అది ఎప్పుడు ప్రయత్నిస్తుంది ఏంటంటే ఆ ఉన్నవన్నిటిని ఖాళీ చేసుకుందామని. ఈ మెథడ్, ఈ రకమైన ప్రాక్టీస్ అన్నది, అంటే నిండిపోయిన దాన్ని ఖాళీ చేసుకోవాలన్న ప్రయత్నం, దానిలోంచి మనకి శాంతి వస్తుంది అని, కొత్త రకమైన మనస్సు ఆక్యుపేషన్ వస్తుంది. కొంతమంది ఆఫీస్ కోసం ఆలోచిస్తారు, కొందరు కుటుంబం కోసం, కొందరు భవిష్యత్తు కోసం. ఎప్పుడు కూడా మనసు నిండిపోయి ఉంటుంది, అది ఎప్పుడు కూడా క్రౌడ్ అయిపోయి ఉంటుంది. దాని యొక్క ఆలోచనలతోటి, లేకపోతే ఇంకొకరి విషయంలోని అలాంటి ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. అక్కడ అంతులేని కదలిక, దానికి ఏమీ గుర్తింపు ఉండదు. ఒక ఆక్యుపై అయిన మనస్సు ఎప్పుడు కూడా స్వల్పమైన మనస్సే. దాని ఆక్యుపేషన్ అనేది భగవంతుడు అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, సెక్స్ అవ్వచ్చు. ఒంటరితనం అన్నది సెల్ఫ్ సెంటర్డ్ కదలిక, మనస్సు యొక్క కదలికే. అది ఒక లోతైనటువంటి వృత్తి. ఇది యాక్టివిటీతో కవర్ చేస్తాం. మనస్సు ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి ఎంటీనెస్ తో ఉండదు. ఎప్పుడు దానిలో ఒక మూల యాక్టివ్ గా ప్లాన్ చేస్తూ, ఏదో మాట్లాడుతూ బిజీగా ఉంటుంది. ఈ సంపూర్ణమైన ఎంటీనెస్ మనస్సుది డార్క్ గా ఉన్న మూలంలో కూడా అది ఎక్స్పోజ్ అయిపోతుంది. దానికి ఒక తీవ్రత ఉంటుంది. అదేంటంటే ఆక్యుపై అవ్వాలన్నటువంటి అది కాదు. అండ్ అదేమీ కూడా నిగ్రహంతో కానీ తగ్గదు, ఆక్యుపేషన్ తోని, అంటే ఏదో ఒక వృత్తిని తెస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దానికి ఎప్పుడు ఒక తీవ్రతరమైనటువంటిది ఆక్యుపై అవ్వాలి అనే దాంతోనే కాకుండా, అది ఏమి కూడా డిమినిష్ అయిపోవట్లేదు. ఆ నిగ్రహంతో ఆక్యుపేషన్ అంటే ఈ వృత్తులు తెచ్చినటువంటి వాడితో అదేమో నశించటము లేదు. దాన్ని నిగ్రహించడానికి ఏమీ లేకపోవడం వల్ల, లేకపోతే అధిగమించడానికి ఈ తీవ్రతరమైనటువంటి అప్రయత్నమైన సైలెన్స్ ఉంటుంది. ఆక్యుపైడ్ మైండ్ అన్నది సైలెన్స్ దానికి తెలియదు. అయినా అంటే ఆక్యుపైడ్ మైండ్ కి సైలెన్స్ ఏమిటో తెలియదు. The occupied mind does not know this silence even ఆ క్షణాలు, అది ఎప్పుడైతే ఆక్యుపై అవ్వలేని క్షణాల్లో కూడా అది ఏదో ఒక ఆక్యుపేషన్ లోకి వెళ్ళిపోవడానికి యాక్టివిటీలో ఉంటుంది. అవి మళ్ళీ మార్చబడుతూ ఉంటాయి. ఈ సైలెన్స్ అంటే ఆ ఎంటీనెస్ యొక్క సైలెన్స్ అనేది ఆక్యుపేషన్ కి వ్యతిరేకత కాదు. అన్ని వ్యతిరేకతలు కూడా ఆ సంఘర్షణ అన్న దాంట్లోనే విధానంలో ఉన్నాయి. ఇది ఒక ఫలితం కాదు, దానికి మోటివ్ లేదు, కారణం లేదు. ఈ కారణము ఫలితము ఇదంతా కూడా స్పియర్ ఆఫ్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీనే. కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్ని కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. సెల్ఫ్ అన్నది దానికి ఉన్న ఆక్యుపేషన్ తో దాని యొక్క ఆ సైలెన్స్ యొక్క ఇంటెన్సిటీ దానికి తెలియదు. అది దానిలో ఏముంది, దానికి కావాలి ఏముంది కూడా తెలియదు. అంటే మనస్సు ఎప్పుడు ఆక్యుపై అయిపోతూనే ఉంటుంది. ఎప్పుడైనా ఆక్యుపై అవ్వకపోయినా మరొక యాక్టివిటీని వెతుక్కుంటోంది. అంటే అది అన్ని, అంటే ఆక్యుపై అయిపోయిన మనస్సు ఎప్పుడు స్వల్పంగానే ఉంటుంది. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ తో కూడింది లోపల ఉన్నదంతా కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. ఆక్యుపైడ్ మైండ్ కి సైలెన్స్ ఏమిటో తెలియదు. ముగ్గురు మగవాళ్ళు చాలా దూరం పట్టణం నుంచి ట్రైన్ మీద, బస్సు మీద వచ్చారు.
ఒక ఆయన ఇంకో ఆయన కంటే కొంచెం పెద్దగా ఉన్నారు, ఇద్దరికంటే. ఆయనకేమో మంచి గడ్డ ఉంది, ఆయన బాగా మాట్లాడుతున్నాడు. అయితే ఇతరులు కూడా అంత తక్కువగా ఆయన చెప్పే అంటే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా సబ్సర్వెంట్ అంటే ఖాళీ కూర్చుని లేరు. వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుతూ, ఆయన నెమ్మదిగా మాట్లాడుతూ ఆయన ఏంటంటే కోట్ చేస్తున్నారు అథారిటీస్ నుంచి ఉన్న విషయాలు. ఆయన ఎప్పుడూ కూడా అసహనంగా లేడు, ఆయనలో ఒక రకమైనటువంటి సహనం ఉంది. ఆ ఇద్దరు యువకులు, ఒక ఆయనకి కొంచెం బట్టతల వచ్చింది, ఇంకొక ఆయన ఎక్కువ జుట్టుంది. ఆ బట్టతల నాయన తన మనస్సు ఇంకా రెడీ చేసుకున్నట్టు లేదు ఇటువంటి సీరియస్ మ్యాటర్స్ లో. ఏం చెప్తున్నామని పరీక్షిస్తున్నాడు. ఇక్కడ అక్కడ ఆలోచన విధానాలు నోటీస్ చేయబడుతున్నాయి. ఆయన చిరునవ్వు నవ్వుతున్నాడు మాట్లాడుతూ, కానీ ఆయనే ఊహాత్మకంగా లేడు. అయినా ఒకసారి పడు. యూజువల్లీ ఈ గెస్టిక్యులేట్ అంటే ఏంటి? మే యూజువల్లీ డ్రామటైజ్ రమేష్ ఆర్ యానిమేటెడ్ హ్యాండ్ మూమెంట్. అది అంటే ఆయన కదిలిస్తున్నాడు, చేతి కదలికలతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అయితే ఈ స్మైల్డ్ వైడ్లీ, ఆయన ఏమో ఎక్కువగా బట్ డిడ్ నాట్, చేతులు ఏం కదలించట్లేదు, మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయన చాలా సిగ్గుగా ఉన్నాడు, తాను చాలా తక్కువే మాట్లాడాడు, అంటే మాట్లాడలేకపోతున్నాడు. ఎస్టాబ్లిష్డ్ గా ఉన్న మతాల ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోలేమా అని ఆ పెద్ద ఆయన అన్నారు. మీరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? ఇది ఒక సీరియస్ సమస్య, లేకపోతే ఒక సీరియస్ ప్రాబ్లమా? తెలుస్తున్నారా, అంటే ప్రారంభిస్తున్నారా? ఒకవేళ మీకు సీరియస్ ప్రాబ్లం ఇంకా మీ వెనకాల ఉంటే అక్కడికే డైరెక్ట్ గా ప్రొసీడ్ అయిపోవచ్చు కదా. నాకు ఈ ప్రశ్న అనేది ఒక సీరియస్ గానే ఉంది మా అందరికీ. మేమెంతో విన్నాం మీ యొక్క ఉపన్యాసాలు, రెండేళ్ల కింద మీరు ఇక్కడ ఉన్నారు అని తెలిసి మాకేమనిపించిందంటే, ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ విషయంలో మీరు చాలా డ్రాస్టిక్ గా ఉన్నారు. నా ఇద్దరు స్నేహితులు నేను ఒకే దానికి చెందుతాం, కానీ అది నెమ్మదిగా మాకు ఉదయిస్తోంది. మాకు యూ మే బి రైట్, మీరే రైట్ అని మాకు నెమ్మదిగా తెలుస్తోంది. ఆ విషయం మీద మీతో సీరియస్ గా మాట్లాడాలనుకుంటున్నాం అని అన్నాను. మొట్టమొదటిగా సీరియస్ అని అనడంలో మీ ఉద్దేశం ఏమిటి? మనందరం సీరియసే ఎన్నో విషయాల్లో.
మీరు ఇంత కష్టపడి ఇక్కడికి రావడం వల్ల దేవుడు సీరియస్నెస్ అన్నది అవగాహన చేసుకోవడం అన్నది అవసరం కాదా? బహుశా మేమంత సీరియస్ గా మీరెంత కోరుతున్నారో అలా లేవు, కానీ మాకు ఆ టైం అన్నది భగవంతుడి అన్వేషణలో మా సమయాన్ని గడుపుతున్నాం, ఎక్కువ టైం ఇస్తున్నాం. అయితే టైం ఎక్కువగా స్పెండ్ చేయడం అన్నది సీరియస్నెస్సా? ఒక విషయంలో టైం స్పెండ్ చేయడం అనేది సీరియస్నెస్ అంటారా? అలా అయితే బిజినెస్ మ్యాన్, ఆఫీస్ వర్కర్, సైంటిస్టు, కార్పెంటరు వాళ్ళందరూ కూడా ఎక్కువ టైంని వాళ్ళ యొక్క వృత్తుల్లో గడుపుతున్నారు. వాళ్ళందరినీ మీరు సీరియస్ అంటారా? ఒక రకంగా సీరియసే, కానీ సీరియస్నెస్ అనేది మీరు విచ్ వీ క్యారీ ఆన్ దిస్ భగవంతుని అన్వేషించడంలో సంపూర్ణంగా వేరైనది. అది మాటల్లో మేము చెప్పలేం, కష్టంగా ఉంటుంది. సీరియస్నెస్ అన్నది ఒక విషయంలో బాహ్యమైన పై విషయం, ఇంకో విషయంలో అంతర్గతమైన లోతైనది, ఇంకా లోతైన ఇన్సైట్ అవసరం. అంటే మీ పుట్టిన బాల్డ్ హెడ్ ఉన్న ఆయన అన్నాడు, ఆయన చెప్పేది కొద్దో గొప్ప అదే ఉద్దేశంలో మాకు మెడిటేషన్ లో ఎంత వీలైతే అంత టైం గడుపుతున్నాం. అలాగే మంచి పవిత్రమైన పుస్తకాలు చదవడంలోని, అలాగే మతపరమైనటువంటి సమూహాలకు అటెండ్ అవ్వడం. బ్రీఫ్ గా చెప్పాలంటే భగవద్ అన్వేషణలో మేము చాలా సీరియస్ గా ఉన్నాం. మళ్ళీ మీరు అండంలో సమయం సీరియస్నెస్ యొక్క ఫ్యాక్టరా? సీరియస్ లేకపోతే సీరియస్నెస్ అన్నది మనస్సు యొక్క స్థిత? మీరేం చెప్తున్నారో నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఇది మీ ఉద్దేశం స్టేట్ ఆఫ్ మైండ్ అనడంలో ఎంత సీరియస్ గా ఇమ్మెచ్యూర్ మైండ్ ఉన్నా సరే అది ఎప్పుడు పరిమితంగా, లోతు లేకుండా, ఆధారపడి ఎప్పుడు ప్రభావానికి లోనై ఉంటుంది. దానిలో జీవితంలో ఒక భాగాన్నే పట్టించుకోవడం అన్నది పాక్షికంగా సీరియస్. కానీ మైండ్ ఎప్పుడైతే సంపూర్ణ జీవితాన్ని చూస్తున్నారో అన్నిటినీ కూడా అదే సీరియస్నెస్ తో ఉంటుంది. అలాంటి మనస్సు అనేది సంపూర్ణంగా సీరియస్ గా నిజాయితీగా ఉంటుంది. మీ ఉద్దేశంలో మేము యాజ్ ఏ హోల్ లైఫ్ ని అప్రోచ్ అవ్వలేదు అనేనా అని ఆ పెద్ద ఆయన అన్నారు. నాకు అనిపిస్తోంది మీ రైటే అని. ఐఎమ్ అఫ్రైడ్ యు ఆర్ రైట్. అయితే ఈ టోటల్ సీరియస్ అంటే మీరు చెప్పేది రైటే అనిపిస్తున్నది అని పాక్షికంగా అప్రోచ్ అవ్వడం వల్ల పాక్షికమైన సమాధానం వస్తుంది. ఎంత సీరియస్ గా ఉన్నా కూడా ఈ సీరియస్నెస్ అన్నది ఎప్పుడు ముక్కలుగానే ఉంటుంది. అలాంటి మైండ్ అనేది ఎందులోని సత్యాన్ని తెలుసుకోలేదు. అయితే ఈ టోటల్ సీరియస్నెస్ ఎలా కలిగి ఉండాలి, హౌ అని మీరు అడుగుతున్నారే, అది ముఖ్యం కాదు. మెథడ్, ప్రాక్టీసు దీనికి లేవు. మన ఫీలింగ్ ని జాగరూకం చేయడానికి. ఏ ఫీలింగు? మనస్సు ఈ మొత్తం సంపూర్ణత్వాన్ని అవగాహన చేసుకోవడం. మనం ముందుకు వెళ్తున్న కొద్ది సంభాషణలో మనం ఈ విషయం మీదకి వద్దాం. మీరు ఇప్పుడు ప్రారంభించింది ఏంటంటే భగవంతుడు ఆర్గనైజ్డ్ మతాల ద్వారా పొందగలమా?
అవును, మా ప్రశ్న అదే అంటూ ఆ బాల్డ్ హెడ్ ఆయన సమాధానం చెప్పాడు. మాకు మతం కోసం తెలిసినదంతా కూడా చిన్నప్పటి నుంచి మా మనస్సుల్లోకి ప్రవేశపెట్టబడింది. శతాబ్దాల తరబడి ఈ సంస్థాపిత మతాలు ఇది నమ్ము అది నమ్ము అని మాకు చెప్తున్నాయి. ప్రాక్టికల్ గా ప్రతి మహర్షి మాకు తెలుసున్న రిలీజన్ అన్నదాన్ని ఫాలో అయిన వ్యక్తి తన తండ్రుల తండ్రుల యొక్క రిలీజన్ ని ఫాలో అవుతున్నాడు. అండ్ ఆయన అథారిటీ మీద ఆధారపడుతున్నాడు. సేక్రెడ్ బుక్స్ చెప్పినటువంటి అథారిటీ మీద ఆధారపడుతున్నాడు. మా ముగ్గురం కూడా సాంప్రదాయమైన మతానికి చెందిన వాళ్ళవే, సంస్థలకి. కానీ మిమ్మల్ని విన్నాక మేము డౌట్ పడ్డం మొదలెట్టాం. అట్లీస్ట్ నాకు వచ్చింది సందేహం. ఏదైనా ఆర్గనైజ్డ్ రిలీజియన్ కి సంబంధించి అంటే చెందడం అన్న విషయం, ఈ విషయం మీదే మేము మాట్లాడదలుచుకుంటున్నాం. ఆర్గనైజేషన్ అందరిలో ఏమేమి ఉన్నాయి? మనం ఎందుకు ఆర్గనైజ్ అవుతామంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఏదో ఒక విషయంలో. ఈ ఆర్గనైజేషన్ అనేది ఎఫెక్టివ్ యాక్షన్ కి అవసరమే. మన ఇద్దరం ఏదైనా కలిసి చేయాలంటే ఇది అవసరమే. మనం ఆర్గనైజ్ అవ్వాలి, రైట్ సంబంధాలతో ఉండాలి. మనం ఏదైనా పని పొలిటికల్ గా కానీ, సోషల్ గా కానీ, ఎకనామిక్ గా కానీ ప్లాన్ ఏదైనా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే కోఆపరేటివ్ గా ఉండాలి. కానీ మతపరమైన సంస్థలు అవన్నీ ఒకేలాగా ఉన్నాయా? అదే విధంగా ప్రవర్తిస్తున్నాయా? మీ ఉద్దేశం ఏమిటి రిలీజన్ అనే విషయంలో? మతం అంటే మీ ఉద్దేశం? మతం జీవిత విధానం అని మూడో ఆయన అన్నాడు. జీవిత విధానం అన్నది మన యొక్క ఆధ్యాత్మిక గురువులు, మన యొక్క పవిత్ర పుస్తకాలు, దాన్ని అనుసరించడం మన నిత్య జీవితంలో, అది మతం. అంటే సేక్రెడ్ బుక్స్ చెప్పినటువంటి దాన్ని ఆచరించడం, అదంతా మతం అన్నారు. అంటే మతం ఏమో ఒక పద్ధతిని అనుసరించడం, ఇంకొకరు ఎవరో చెప్పిన దాన్ని, అది ఎంత గొప్పదైనా అదే అంటారా? ఫాలో అవ్వడం అన్నది అనుకరించడమే, ఇమిటేట్ చేయడమే. ఒక్క క్షణం. హలో, చెప్పండి సరే. సతీష్ గారు నమస్కారం. నాకు మీ నెంబర్ లేదు, నేను మాట్లాడలేకపోయాను. అంటే మీరు వాజీ సత్యనారాయణ గారు డాక్టర్ గారు మెసేజ్ పెట్టారు, మీరు వర్మ గారు రావడం లేదంటే. అంటే నాకు నిన్న వర్మ గారు ఏమన్నారంటే మీరు ఇది క్యాన్సిల్ అయిందని చెప్పారు. వస్తానని నాకు చెప్పారు. ఒక్కరోజు తర్వాత విషయం రావు ఎక్కలేదు. ఆయన ఎన్పిఏ ఉన్నాడు, ఎన్పిలేడు. ఇతనికి చేయొచ్చు, మీకు ఈరోజు రావడం లేదు. ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. ముందు ఆయన ఫోన్ ఉంచుకోరు. వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేస్తే మా నాన్నగారి చేత మాట్లాడిస్తాను అంది. అంటే హైదరాబాద్ లో నుంచి మాట్లాడారు. ఆయన అన్నారు పోస్ట్ అంటే క్యాన్సిల్ అయిందని తెలిసింది అన్నారు. అది ఏంటో నాకు అక్కడ క్లారిటీ కనబడలేదు. మీరు చెప్పారు అన్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడాలి, ఈ రోజు రావట్లేదని చెప్పారు. అందుకనే నేను అన్నాను మీరు వస్తే నన్ను కూడా ఇక్కడ నుంచి తీసుకొచ్చి, అంటే మా ఇంటికి వచ్చి వారు వస్తారైనా, ఇక్కడ నుంచి నన్ను కూడా కారులో తీసుకెళ్ళండి అని చెప్పారు. నేను వస్తే తప్పకుండా ఎప్పుడు వచ్చినా అప్పుడు తీసుకెళ్తాను. పోస్ట్
క్యాన్సిల్ అయింది అన్నారు. అయితే మళ్ళీ ఎప్పుడు పెట్టుకుందాం అన్నది మళ్ళీ ఆలోచించాను. ఓకే అమ్మా. డాక్టర్ వర్మ గారి దగ్గర ఫోన్ ఉండదంట కదా. ఉండదు, ఉంచుకోరు ఆయన. వాళ్ళ అమ్మాయి ఫోన్ నెంబర్ మీకు కావాలంటే ఇస్తాను. అయితే నేను క్లాస్ లో ఉన్నాను, నేను కొంతసేపు అయ్యాక మీకు చేస్తాను. ఓకే, నమస్తే. ఇది చాలా పెద్ద టాపిక్ ఏంటి చూద్దాం. ఏంటి అంటే మనం కొంచెం లేట్గా 5 నిమిషాల ముందు వస్తే మనం ఏంటి 40 minutes కాపుతూ ఉందాం అలా అని అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్ టైంకి వస్తే కెన్ గాడ్ బి సాట్ త్రూ ఆర్గనైజ్డ్ రిలీజన్స్ అన్నది టాపిక్ కదా. ఒకసారి ఉండండి, 248 అయిపోతుంది. కొంచెం సేపట్లో ఒక పేజ్ ఉంది అని నేను అనుకుంటాను. ప్యాటర్న్ ఆఫ్ థాట్ అంటే టు మీ రిలీజన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. అయితే రిలీజన్ అనే మతం అన్నది ఒక విధానాన్ని పాటించడమా, ఇంకెవరి ద్వారానో, అది ఎంత గొప్పదైనా ఏదైనా పాటించడం అన్నది, అనుకరించడం అన్నది ఇన్ ద హోప్ ఆఫ్ రిసీవింగ్ ఏ కంఫర్టింగ్ రివార్డ్, అంటే ఒక ఫలితం పొందడానికో లేకపోతే అది ఏదైనా ఫలితం పొందడం అన్న ఆశతో చేసేది మతం కాదు. ద రిలీజింగ్ ఆఫ్ ద అంటే ఇండివిజువల్ ని తన అసూయ, తన యొక్క లోభము, తన యొక్క హింసాత్మక ప్రవృత్తి, కోరిక, జయం పొందాలన్న కోరిక, పవర్ పొందాలన్న కోరిక, వీటన్నిటి నుంచి విముక్తి చేయడం, దట్ ఈస్ మైండ్. అప్పుడు మనస్సు అన్నది తనలో ఉన్న వ్యతిరేకతల నుంచి దూరం అవుతుంది. కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు, విసుగులు, అది అది మతం యొక్క విధానం కాదా? అంటే నీకు అర్థమైందా? తనలో ఉన్న వ్యక్తి తనలో ఉన్నటువంటి అసూయ, లోభం, జయం పొందాలన్న కోరిక, హింస, పవర్ పొందాలన్న కోరిక, మనస్సేమో తనలో ఉన్న వ్యతిరేకతల నుంచి, సంఘర్షణల నుంచి, విసుగు నుంచి ఫ్రీ అవడం, ఇదంతా మతం యొక్క విధానం కాదా? ఏ మనస్సు అయితే సత్యాన్ని కనుగొంటుందో, అంటే అలాంటి మనస్సే సత్యాన్ని కనుక్కోగలదు. అలాంటి మనస్సు అన్నది ప్రభావితం అవదు. ఇట్ ఈస్ నాట్ అండర్ ఎనీ ప్రెషర్. అది ఏ ప్రెషర్ లోనే ఉండదు. అందుకని అది నిశ్చలంగా ఉంటుంది. మైండ్ అన్నది ఎప్పుడైతే సంపూర్ణంగా నిశ్చలంగా ఉంటుందో అప్పుడు అక్కడ ఒక రకమైన సంభవం ఏంటంటే మనస్సుకు అతీతమైన దాన్ని పొందగలుగుతాం. కానీ ఇక్కడ ఏమంటున్నారండి, ఎప్పుడైతే మనస్సు నిశ్చలంగా అవుతుందో అప్పుడు మాత్రమే మనస్సుకు అతీతంగా మనస్సు కావాలన్న దాన్ని ఉంటుంది అక్కడ. కానీ సంస్థాపించబడిన మతాలు మనస్సుని కండిషన్ చేసినాయి ఒక పర్టిక్యులర్ ఆలోచన విధానానికి. కానీ మేము అలాగే పెంచబడ్డాం, ఆ రకమైన పద్ధతుల్లోనే, అలాంటి నైతిక విలువలతోనే అని ఆ బాల్డ్ హెడ్ ఆయన అన్నాడు. ఆ టెంపుల్, చర్చు, అక్కడ ఉన్న పూజలు, ఉత్సవాలు, నమ్మకాలు, థీరీలు, ఇదే మాకు మతం. దాన్ని మీరు సంపూర్ణంగా ఏ రకమైన దానికి మీరు ఏ స్థానం ఇవ్వకుండా వినాశనం చేస్తున్నారు. అంటే ఈ పూజలు, ఈ టెంపుల్స్, విధానాలు, వర్షిప్స్, నమ్మకాలు, ఇవన్నిటినీ మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారు. మేము అందులోనే పెంచబడ్డామంటున్నారు. ఏది అసత్యమో దాన్ని తీసి పారేయాలి. ఏది సత్యమో రావాలంటే అసత్యాన్ని తీసి పారేయాలి. ఏకాంతం, మనస్సు యొక్క ఏకాంతం అన్నది అవసరం. మతం యొక్క విధానం అన్నది మనస్సుని ఈ ప్యాటర్న్ నుంచి విడదగొట్టాలి. కలెక్టివ్ గా గాని గతం అంతటినీ తీసి పారేయాలి. అట్ ప్రెసెంట్ మనస్సు అన్నది కలెక్టివ్ మొరాలిటీతో బంధించబడింది. అదేదో అది పొందిన వాటితోటి దాని యొక్క యాంబిషన్, దాని యొక్క గౌరవం,
పవర్ కోరుకోవడం, వీటన్నిటితోటి ఉంది మతం అన్నది. మైండ్ అన్నది కలెక్టివ్ మొరాలిటీ తోటే బంధనంతో ఉంది. ఆ కలెక్టివ్ బంధనం దాంతో పాటు దానికి దాని యాక్షన్ ఉంటుంది, దానికి ఏదో పొందడాలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, గౌరవం ఉంటుంది, పవర్ ఉంటుంది. ఇదంతటినీ అవగాహన చేసుకోవడం అన్నది అది మనస్సుని ఫ్రీ చేస్తుంది. ఈ కలెక్టివ్ గా ఉన్న దాని నుంచి అప్పుడు ఆ మనస్సు ప్రేమించగలిగే సమర్థత కలిగి ఉంటుంది. అప్పుడు ఆ మనస్సులో కారుణ్యం వస్తుంది. అప్పుడే లోతైనది ఏమిటో అక్కడ ఉంటుంది. కానీ మాకంత అవగాహన, అంత పెద్ద అవగాహనకి మేము సమర్థులం కాము అన్నయ్య పెద్ద ఆయన అన్నారు. మాకు ఇంకా కూడా సహకారం, ఇతరుల యొక్క సహకారం, గైడెన్స్ రైట్ డైరెక్షన్ లో అవసరం. అంటే రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలంటే ఈ సహకారం అన్నది, ఈ గైడెన్స్ అన్నది ఆర్గనైజ్డ్ రిలీజన్స్ మాకు ఇస్తున్నాయి అని అన్నారు. మీకు నిజంగా ఇంకొకరి అవసరం, మీలో ఉన్న అసూయని తొలగించుకోవాలన్నా, ఆశయాలు తొలగించుకోవాలన్నా అవసరమా? ఇంకొకరి అవసరం మీకు, ఆ సహాయం మీకు ఎందుకు అనే అవసరం? అక్కడ స్వేచ్ఛ ఉంటుందా? ఈ ఫ్రీడమ్ సెల్ఫ్ నాలెడ్జ్ వల్లే కదా. డస్ ఫ్రీడమ్ కమ్ ఓన్లీ విత్ సెల్ఫ్ నాలెడ్జ్? లేకపోతే ఫ్రీడమ్ అన్నది కేవలంగా సెల్ఫ్ నాలెడ్జ్ తో వస్తుందా? ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది గైడెన్స్ యొక్క, సెల్ఫ్ నాలెడ్జ్ ఏ మ్యాటర్ ఆఫ్ గైడెన్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ హెల్ప్, అంటే సంస్థాపితమైన సహాయం. ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది మనకి గైడెన్సా లేకపోతే హెల్పా? ఆర్ ద వేస్ ఆఫ్ ద సెల్ఫ్ టు బి డిస్కవర్డ్? లేకపోతే సెల్ఫ్ యొక్క మార్గాలు మన నిత్య జీవితంలో ఉన్న సంబంధ బాంధవ్యాల్లో క్షణక్షణం గ్రహించాలా? ఇంకొకరి మీద ఆధారపడ్డాం, లేకపోతే ఒక సంస్థ మీద గాని, అది భయం వస్తుంది. దాంట్లో ఒక సంస్థ మీద గాని ఇంకా దేని మీద ఆధారపడితే భయం మొదలవుతుంది కాదా? కొంచెం మంది ఉన్నారండి ఒంటరిగా నిలబడి ప్రపంచంలోని వాళ్ళు పోరాడగలరు. కానీ ఎక్కువ మంది కంఫర్టింగ్ సపోర్ట్ అవసరం. ఆర్గనైజ్డ్ రిలీజన్స్ ఇచ్చేటటువంటి ఆ సపోర్ట్ అవసరం పడుతుంది. మా జీవితాలు మొత్తానికి ఎంటీగా ఉన్నాయి, డల్గా ఉన్నాయి, ఎక్కువ గుర్తింపు లేకుండా ఉన్నాయి. ఈ ఎంటీనెస్ ని ఫిల్ చేసుకోవడం అనేది చాలా అవసరం. మతపరమైన నమ్మకాలు తోటి ఈ ఎంటీనెస్ ని ఫిల్ చేసుకుంటున్నారు, రాదర్ దాన్ టు ఫిల్ ఇట్ విత్ స్టూపిడ్ అమ్యూజ్మెంట్స్. అంటే స్టూపిడ్ గా ఉన్నటువంటి వినోదాల కంటే మతపరమైన నమ్మకాలతో మీ ఎంటీనెస్ ని ఫిల్ చేసుకుంటున్నారు. లేకపోతే వరల్డ్లీ థాట్స్ అండ్ డిజైర్స్ అనే వాటితో కాకుండా మీరేం చేస్తున్నారంటే రిలీజియస్ బిలీఫ్స్ తో నింపుకుంటున్నారు మీ శూన్యమైన మనస్సును. అంటే ఈ ఎంటీనెస్ ని రిలీజియస్ బిలీఫ్స్ తోటి మీరు పదాలతోటి నింపుకుంటున్నారు ఈ ఫిల్ చేయడంలో. మేమందరం చాలా చదువుకున్న వాళ్ళంగా గుర్తించబడుతున్నాం అంటూ ఆ బాల్డ్ హెడ్ ఆయన అన్నాడు. మేము కాలేజీకి వెళ్ళాం, మేము అక్కడ మంచి జాబ్స్ చేసాం, అలాంటి ఎన్నో మంచి పనులు చేసాం. అంతేకాకుండా మతం అన్నది డీపెస్ట్ ఇంట్రెస్ట్ మాకు. కానీ ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే మేమేమిటైతే మతం అనుకుంటున్నామో అది మతమే కాదు. అంతేకాకుండా ఈ జైలు అనే కలెక్టివ్ గా ఉన్న దాంట్లోంచి మేమందరం బ్రేక్ అవ్వాలంటే ఎక్కువ ఎనర్జీ, అవగాహన అవసరం మాలో చాలా మందికి. అయితే మేము ఏం చేయాలి? మేము ఈ మతాన్ని, మతపరమైన సంస్థలను వదిలేసామనుకోండి, మేము దేనికైతే చెందుతాము, మేము ఏమీ కోల్పోయినట్టు అయిపోతాం. సూనర్ ఆర్ లేటర్ మరో దాన్ని వెంటనే గాని స్లోగా గాని ఏదో ఒకటి పట్టుకుంటాం, ఇంకో నమ్మకాన్ని. అది మమ్మల్ని మేము మోసం చేసుకుంటాం, మా ఎంటీనెస్ నింపుకుంటున్నాం. ఈ పాత పద్ధతి
యొక్క అట్రాక్షన్ చాలా బలంగా ఉంది. మేము దాన్ని చాలా లేజీగా ఫాలో అవుతున్నాం. కానీ ఇదంతా ఇంతసేపు మాట్లాడాక కొన్ని విషయాలు మాకు క్లియర్ అయ్యాయి ఇంతకు ముందు కంటే. బహుశా ఆ క్లారిటీ అన్నది దానిలోంచి మాకు దాని యాక్షన్ ఉంటుంది అన్నారు. ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైందా ఏం చెప్తున్నారు? అంటే నేను చిన్నప్పటి నుంచి ఎంతో ఇలాంటి సంస్థాపితమైనటువంటి మతం అంటే చర్చో టెంపుల్ కో వెళ్ళడం, ఏదో రకమైన కార్యక్రమాలు చేయడం, ఆ ఉత్సవాల్లో పాటించడం. ఇప్పుడు చూడండి, ఆ గణేషుని అనుపుతారు, అలాగే దుర్గాదేవిని పెడతారు. ఇదే మతం అని తీసుకుంటున్నాం మనం. అలాగే మేము పెరిగాము. మాకు చిన్నప్పటి